హలో ఫ్రెండ్స్, డ్రెస్ స్టిచ్ చేసింది చూద్దామా? చూడండి ఎలా ఉందో. ఎలా స్టిచ్ చేస్తున్నానో స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. వెల్కమ్ బ్యాక్ టు వాసవి టెక్స్టైల్స్. నా పేరు వచ్చేసి సరస్వతి అండి. అందరు బాగున్నారా? బిఫోర్ వీడియోలో ప్యాంట్ కటింగ్ వీడియో లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అంటే నేను క్రోమ్లో నుంచి డెస్క్టాప్లో నుంచి అప్లోడ్ చేయాలి అన్నారని నేను అలా అప్లోడ్ చేశాను. అలా అప్లోడ్ చేస్తే సరే షెడ్యూల్ టైం అన్నీ కరెక్ట్గానే పెట్టినా కానీ 2 days పట్టినా కానీ అప్లోడ్ కాలేదు. అందుకని నిన్న మార్నింగ్ డిలీట్ చేసి నిన్న ఈవినింగ్ అప్లోడ్ చేశాను ప్యాంట్ కటింగ్ వీడియో. సరే ఇప్పుడైతే మనం డ్రెస్ జాయింట్ స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాము. ఇప్పుడు నేను ఏదైనా ఒక్కొక్కటి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ జాయింట్ అలా జాయిన్ చేసుకుంటూ ఉండాలి. ఒకటి లోపల వైపు నుంచి జాయిన్ చేసే కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనం పై సైడ్ నుంచి జాయిన్ చేయాలి. ఎందుకంటే మనం పై సైడ్ నుండి జాయిన్ చేయాలంటే ముడతలు రాకుండా మనం స్టిచ్ చేసేటప్పుడు పై వైపు క్లాత్ అనేది లాగేసి స్టిచ్ చేసామనుకోండి, అప్పుడు ఏ ముడతున్నా కానీ మన జాయింట్కి యువతలకి వచ్చేసిద్ది, లోపల సైడ్కి కాకుండా జాయింట్ లోపలికి. అందుకని ఒకటి లోపల సైడు ఒకటి పై సైడు జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకుంటూ నిదానంగా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బిగినర్స్కి అయితే ఇప్పుడు నేను చూపించే స్టిచ్చింగ్ వీడియో చాలా బాగా ఉపయోగపడిద్ది. చాలామంది డ్రెస్ వచ్చినట్టే ఉంటుంది, రానట్టు ఉంటుంది. కానీ కొంతమందికి నెక్కుల దగ్గర పోతుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం హ్యాండ్స్ కటింగ్ చేసాం కదా ఫ్రెండ్స్, ఆ హ్యాండ్స్కి సైడ్ జాయింట్ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒకటి పై వైపు వేసాను, ఒకటి లోపల వైపు పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. అప్పుడు రెండు లోపల సైడ్ చూస్తే పై సైడ్కి ఉంటాయి, అటు ఇటు చూస్తే తిరగల సైడ్ ఉంటాయి. అలా మనం గుండు పిన్ని కానీ సూదులు కానీ పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, సైడ్ జాయింట్ ముక్కలు సింపుల్గా ఈజీగా అయిపోతాయి. అదే మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ పడిద్దేమోనని అప్పుడు జాయింట్ చేయాలంటే రిస్క్ అయింది. అదే మనకి అవసరం ఉన్నా లేకపోయినా ముందే జాయింట్ చేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా పీసులు ఉన్నాయి అనుకోండి కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్కి క్లాత్ అటాచ్డ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మన డ్రెస్ క్లాత్కి లైనింగ్ అనేది అటాచ్డ్ చేద్దాం. ఇప్పుడు 2 భాగాలు చేసేసాను. ఇప్పుడు మన హ్యాండ్కి సైడ్ ముక్కలు జాయిన్ చేసాం కదా, అది లోపల వైపు జాయింట్కి వైపు పోతాయి. మనం లోపల వైపు పెట్టేసుకొని అలా జాయింట్ చేయాలి, పై సైడ్కి కనిపించకుండా. ఇప్పుడు మళ్ళీ అలానే సూది కానీ గుండు పిన్ని కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది. నేనైతే ఇప్పుడు సూదులు ముక్కుపోతాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు ఆ సూదులు అనేవి నేను పక్కకు పెడతాను. ఇలా డ్రెస్సులకి మనం ఏదైనా జాయిన్ చేసేటప్పుడు జరుగుతున్నాయి అనుకోండి, వాటికి ఉపయోగిస్తాను. అవన్నీ మనం ఇప్పుడు ఒక గిన్నెలో కానీ ఒక చిన్న డబ్బాలో కానీ వేసేసి పెట్టుకోవచ్చు. అంటే వేస్ట్ చేయకుండా ఉపయోగపడతాయి కదా, దానికోసం. లేదు గుండు పిన్నులు వాడుకోవాలనుకున్నా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేస్తున్నాం కదా, అలా ఫస్ట్ కింద సైడ్ జాయిన్ చేయాలి, నెక్స్ట్ పై వైపుకి జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేసామనుకోండి, మనకి ఎగస్ట్రా ఖర్చు ఎగస్ట్రా క్లాత్ అనేది లోపల వైపుకి ఉండదు. స్టిచ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో హ్యాండ్ ఫ్రెండ్స్, సేమ్ ఈ హ్యాండ్ని కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. మనం ఆ హ్యాండ్ని లోపల వైపుకి ఎలా పెట్టేసామో హ్యాండ్ది ఖర్చు కానకుండా ఈ హ్యాండ్ని కూడా అలానే పెట్టాలి. అదేంది సిస్టర్, ఫ్రంట్ సైడు ఒకవైపు క్రాస్ తీస్తారు కదా, ఇంకో సైడ్ తీయరు కదా, ఎలా అర్థమైద్దంటే మనం హ్యాండ్స్కి క్లాత్ అనేది జాయిన్ చేసేటప్పుడు అలా జాయిన్ చేసామనుకోండి, ఇప్పుడు మనకు అనేది రిస్క్ రాదు. అదే కనుక మనం ఫస్టే తికమక్క అవుతారు. చాలామంది హ్యాండ్స్ దగ్గర కానీ జాయింట్ల దగ్గర కానీ హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర చాలా మిస్టేక్స్ అవుతుంటాయి న్యూగా టైలరింగ్ చేసే వాళ్ళకి. అలా అవుతుంటేనే టైలరింగ్ అనేది వచ్చేసిద్ది. అలా కాకుండా పర్ఫెక్ట్గా రావాలన్నా ఎమ్మటే రాదు కదా. ఎమ్మటే వచ్చినా కానీ ఆ పని సక్సెస్ కాదు. 1-2 సార్లు తప్పు జరిగితేనే అప్పుడు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్ చూసుకుందాం. నేను నెక్ అయితే 5.5 పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేశానంటే 5.5కి మార్క్ చేశాను. కింద అంగుళం ఏమో ఖర్చుకుండాలి కాబట్టి బక్రం మీద అలా మార్కింగ్ చేశాను. పైన 1/2 ఇంచు ఖర్చుతో మార్జిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి 5.5కి మార్కింగ్ చేసాను. పైన మనం నెక్ విడ్త్ ఇందాక డ్రెస్ కటింగ్లో 2.5 పెట్టా కదా, అలానే పెట్టి 1/2 ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టేశాను. 2.5కి మార్జిన్ చేసి 1/2 ఇంచు ఖర్చుకి పెట్టాను. అలా పెట్టిన తర్వాత మళ్ళీ నెక్కి కింద విడ్త్ కూడా అలానే 1/2 ఇంచు పెట్టేసుకొని
మనం మార్జిన్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత కట్ వర్క్ స్కేల్ ఉంటే కట్ వర్క్ స్కేల్‌కి మనం చిన్న కట్ వర్కా, పెద్దది కట్ వర్కా పెట్టుకోవాలి. ఇటువైపు వచ్చేసరికి వేరే డిజైన్ వచ్చింది. అటు వచ్చేసరికి కట్ వర్క్ వచ్చింది. అది వచ్చేసరికి 2 అంగుళాలు ఉంది. నేనేమో అంగుళన్నర పెట్టాను ఫ్రెండ్స్. బాగా బిగ్ సైజ్ అయితాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర కూడా నెక్ డౌన్ దగ్గర కూడా 2.5 ఉంది కదా, అంగుళన్నరకి మార్జిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ గీసుకోవాలి అలా. ఎందుకంటే అది 2 అంగుళాలు నేను పెట్టింది అంగుళన్నర కాబట్టి కొంచెం సెట్ కాలేదు. దానికోసం తిప్పల పట్టం అయిపోయింది. మనం చేత్తో గీస్తే రౌండ్ వస్తుందా రాదా అనుకున్నట్టు నేను గీసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మార్జిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి అంగుళం ఉండేట్టు పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్కుని కట్ చేయాలి. చిన్న కత్తెరతో వీలైతే చిన్న కత్తెర, పెద్ద కత్తెర వీలైతే పెద్ద కత్తెరతో మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కట్ చేసుకుంటున్నాను నిదానంగా. కట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా కట్ వర్క్ అనేది ఇప్పుడు వచ్చిన ట్రెండింగ్ డిజైన్ అయితే ఇలా ఉంది కట్ వర్క్ది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద పెట్టి ఇస్త్రీ చేసుకున్నాను. ఇస్త్రీ చేసుకొని సైడు క్లాత్ అనేది బక్రం మీదకి ఫోల్డింగ్ వేసి అంచులాగా కుట్టేసుకోవాలి. అలా అంచులు కుట్టేసుకున్నాం కదా, అలా కుట్టేసుకున్న తర్వాత నేను మధ్యలో డాట్ పెట్టా చూసారా ఫ్రెండ్స్, అది మధ్యలో ఫోల్డింగ్ అని గుర్తుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మన ఫ్రంట్ పార్ట్కే కదా నెక్కేసేది, ఆ ఫ్రంట్ పార్ట్కి కూడా కరెక్ట్గా మనం టిక్ పెట్టేసుకోవాలి. అలా టిక్ మధ్యలో డ్రాప్ చేశాను, కాకపోతే కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు టేప్ కోసం వెళ్ళాను. టేప్ తీసుకొచ్చేసి మన షోల్డర్కి 3 అంగుళాలు పెట్టాం. అటు 3 అంగుళాలు ఇటు 3 అంగుళాలు పెట్టేసుకొని టిక్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర ఈ నెక్కులేసే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏమి తేడా వచ్చినా కానీ ఒక షోల్డర్ ఎక్కువ ఒక షోల్డర్ తక్కువ వస్తుంది. అది ఇప్పుడు మనం జాయింట్కి రెడీ చేద్దాం. ఫస్ట్ మన డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ డాట్కి మన నెక్ డాట్కి కరెక్ట్గా సెట్ అయిందా లేదా చెక్ చేసుకొని ఒకటికి 2 సార్లు ఎందుకు చూసుకోవాలంటే మీకు కూడా ఇబ్బంది ఉండదు అలా చెక్ చేసి చూపిస్తే. ఒకసారితో చూపించాను అనుకోండి మీకు ఇబ్బంది అయ్యిద్ది. అలా ఫస్ట్ స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి మధ్యలోకి. అలా స్టిచ్ చేసి ఆపేసి పైకి లేపి పాదం అనేది పైకి లేపి దారం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే నిదానంగా మనం కట్ వర్క్ పెట్టాం కదా, ఆ కట్ వర్క్ పక్క నుంచి నీడిల్ అనేది పాదం నీడిల్ వచ్చేటట్టు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కానీ నార్మల్గా కాళ్ళతో తొక్కే వాటితో అయితే కట్ వర్క్ అనేది కొంచెం నిదానంగా అయిపోయిద్ది. ఒక్కోసారి స్పీడ్ వెళ్ళిపోయిద్ది మోటారు, ఒక్కోసారి స్లో వెళ్ళిపోయిద్ది. కానీ మ్యాక్సిమం సీనియర్స్కి వచ్చేసిద్ది, రాదని కాదు. జూనియర్స్కి అయితే మోటార్ కనుక ఉన్నదనుకోండి, మోటార్ది బెల్ట్ తీసేసి నార్మల్ పాదంతో కుట్టుకోండి. పాదం అంటే అది తొక్కడంతో కుట్టుకోండి. అప్పుడు అనేది మీకు ఈ కట్ వర్క్ వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ మూల దగ్గరకు వచ్చేసి నీడిల్ దించి పాదం లేపుతూ స్టిచ్ చేసుకోవాలి. ఆ నొక్కులు ఉన్న దగ్గరల్లో సూది దించేసి పాదం తిప్పుకోవాలి ఫ్రెండ్స్. చాలామందికి నెక్కులు వేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ 1కి 2 సార్లు వేస్తున్నారనుకోండి మీకు అలవాటు అయిపోయిద్ది స్టిచ్చింగ్ అనేది, నెక్కులు వేయటం అనేది. ఫస్ట్ నేనైతే మోటార్ని తొక్కకుండా ఫస్ట్ చేత్తో ప్రెస్ చేశాను మిషన్ని. ఇంకా కుదరట్లేదులే అని మళ్ళీ అప్పుడు మోటార్ని ప్రెస్ చేశాను. ట్రై చేద్దామని. అదిగోండి మధ్యలో నొక్కుకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. ఇప్పుడు మనం పావించు ఖర్చు ఉంచుకొని కట్ చేస్తున్నాను. అలా నిదానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు అటు వాలు లేదని అక్కడ దాకా కట్ చేసి ఆపాను. నెక్స్ట్ ఈ సైడ్ కూడా కట్ చేసుకోవాలి.
అలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మన పావించి ఖర్చు ఉంది కదా, అక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. ఈ నొక్కులున్న దగ్గర లోపలికి పడేట్టు ఘాటు పెట్టుకోవాలి. పై సైడ్కి వచ్చేసరికి కట్స్ పెట్టేసుకోవాలి రౌండ్ ఉన్న దగ్గర. అలా పెట్టేసుకొని తిప్పామనుకోండి మనకు అనేది నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు అవి లోపల వైపు పెట్టేసి తిప్పుదాం ఫ్రెండ్స్. అదిగోండి చూడండి. ఒక్కోసాట కుట్టు అనేది అటు ఇటుగా పడిద్ది. అట్లాంటప్పుడు మనం సరి చేసుకోవాలి. గబాన స్పీడ్గా తొక్కామనుకోండి పక్కకి వెళ్ళిపోయిద్ది కదా, దానికోసమని చెప్తున్నాను. అలా బక్రం పెట్టిన ముక్కని మనం లోపల వైపుకి పెట్టేసి నీట్గా తిప్పేసిన తర్వాత మళ్ళీ పై వైపు స్టిచ్ చేయాలి. ఇప్పుడు తిప్పడం అయిపోయింది కదా, స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి పైపింగ్ వేసాను ఫ్రెండ్స్. అది కూడా చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్టే కదా. ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు బాగా క్లియర్గా కనిపిస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంతకుముందు ఉన్న వీడియోస్ కంటే కూడా. ఎక్కడైనా స్టిచ్చింగ్ అనేది పడిపోతే మళ్ళీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది మనం చేసిన తర్వాత తిప్పేసుకున్నాం కదా నెక్. ఇప్పుడు పై వైపు నుంచి ఒక స్టిచ్చింగ్ వేద్దాము. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా సర్చ్ చేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్. ఇందాక మన నొక్కుల దగ్గరకు వచ్చేసరికి పాదం దించి నీడిల్ దించి తిప్పేసుకోవాలి. ఆడ ఆపేసి నీడిల్తో సహా పాదాన్ని తిప్పుకోవాలి. ఎక్కడైనా సరే మనం నీడిల్ దింపేసి పాదం తిప్పుకుంటే అప్పుడు నెక్ షేప్ కానీ ఏదైనా కానీ బాగా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అలా నెక్కులు వేసేటప్పుడు ఒక్కోసారి డ్రెస్ క్లాత్ కూడా పడిద్దండి ముడతల్లాగా, చెక్ చేసుకోండి మీరు. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తుంటే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో రావటం లేట్ అయినా కానీ వీడియోస్ పెట్టడం పక్కా అండి. మ్యాక్సిమం మీకు ఏదో ఒక వీడియో అందిద్దామని చూస్తాను. ఇక్కడ వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి అక్కడ నేను కట్ చేసినప్పుడే వంపు ఎక్కువ తీయలేదులే ఫ్రెండ్స్, అది తేడా. అలాగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్కువ క్లాత్ ఉందనుకోండి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నేను 4 అంగుళాలు పెట్టేసుకున్నాను. షోల్డర్ 3 అంగుళాలకే, కాకపోతే నెక్ డౌన్ వచ్చేసరికి 4 అంగుళాలు. ఇప్పుడు 4 అంగుళాల మార్జిన్ పెట్టేసుకొని రౌండ్గా మనం కుట్టేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అని చూపిస్తాను. సపోజ్ జారీ క్లాత్లు ఉన్నాయనుకోండి, ఈ ప్రాసెస్ కూడా ఫాలో అయ్యారనుకోండి మీకు ఎంతగానో ఉపయోగపడిద్ది. అలా జాయిన్ చేశాక కట్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను పైపింగ్ వేయాలనుకున్నా. ప్యాంట్ క్లాత్ ఉంది కదా, ప్యాంట్ క్లాత్లో క్రాస్ ముక్కలు కొంచెం ఉన్నాయి. అవి అనేవి మనం క్రాస్గా కట్ చేసేసుకొని మెడకేద్దామండి. నాది నార్మల్ చిన్న మిషన్ అండి. చిన్న మిషన్ మీద పైపింగే వస్తుంది, లోపల పైపింగ్ రాదు. ఇప్పుడు నేను క్రాస్ ముక్కలు తీసుకొని జాయిన్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ మార్జిన్తో జాయిన్ చేసుకోవాలి. రౌండ్గా ఉంది కాబట్టి మనం టాప్ అనేది సరి చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఒక్కొక్క ఏరియాని బట్టి టాప్ అంటారు, పంజాబ్ డ్రెస్ అంటారు, చుడీదార్ అంటారు, కుర్తీ అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారండి. ఇప్పుడు మనం అలా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్స్ పెట్టేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టాం కదా, కట్స్ పెట్టేసుకొని అంటే మనం స్టిచ్చింగ్ చేసిన దారానికి తెక్కకుండా మామూలుగా కట్స్ పెట్టేసుకోవాలి.
అలా పెట్టుకున్న తర్వాత పైపింగ్ దారం ఉంటుంది కదా, పైపింగ్ దారాన్ని చివరి సైడ్ ముడేసుకోవాలి. అలా ముడేసుకున్నాం అనుకోండి, మనం స్టిచ్ చేసేటప్పుడు జారదు. వేసుకోకున్నాం అనుకోండి ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు మనం క్లాత్కి కుట్టిన దాని వైపు పై సైడ్ పెట్టేసుకోవాలి, లోపల వైపే పై వైపుకు పెట్టుకోవాలి. అలా మనం పెట్టిన తర్వాత ఆ క్లాత్ అనేది పైపింగ్ పెట్టిన క్లాత్ మనం దారం పెట్టుకొని స్టిఫ్గా పట్టుకోవాలి. అలా స్టిఫ్గా పట్టుకున్న తర్వాత నిదానంగా స్టిచ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. బ్లౌజ్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. క్రాస్ ముక్కలు వేసేసి దారం మనం పెట్టేసి అలానే స్టిచ్ చేసుకోవాలి. నేను బిఫోర్ వీడియోలో కూడా పెట్టాను ఒకసారి బ్లౌజ్కి ఎలా వేసానని, ఒకసారి చూడకపోతే ఎవరైనా చెక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు లోపల మనం ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చుని మడత పెట్టేసి స్టిచ్ చేయాలి. అంచులాగా మడత పెట్టేసుకోవాలి లోపలికి. అలా మడత పెట్టేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. ఎంత ఖర్చు ఉంటే అంతవరకు లోపలికి పోయేట్టు చూసుకోవాలి. కొంతమంది వచ్చేసరికి పైపింగ్ చేస్తారు, కొంతమంది వచ్చేసరికి మిషన్ స్టిచ్చింగే వేస్తుంటారు. మిషన్ స్టిచ్చింగే ఇష్టపడతారు. ఎందుకంటే హెమ్మింగ్ చేయటం అంటే ఇప్పుడు టయాలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండవండి హెమ్మింగ్ చేయటం. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్కి పైపింగ్ వేయటం. హ్యాండ్కి క్రాస్ ముక్కలైనా పర్వాలేదు, స్ట్రైట్ ముక్కలైనా పర్వాలేదండి. నేనైతే ఇంకా స్ట్రైట్ ముక్కలే వేస్తున్నాను. కొంచెం తగ్గింది సర్లే అని ఇంకా వదిలేసాను. మళ్ళీ ముక్కలు పట్టం ఎందుకు అని, ఎదురుగా కనిపిస్తుంది కదా హ్యాండ్కి, చాలే అని. సేమ్ అదే ప్రాసెస్ అండి. 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసాక కట్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు హ్యాండ్కి, లేతే లేదు. క్రాస్ నెక్కులకి అట్లాంటి వాటికి అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టే మనం ముడి వేసి మన పైపింగ్ వేసే క్లాత్కి పై వైపుని పెట్టుకోవాలి. లోపల సైడు పై వైపుకి పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి టైట్గా లాగి. నేను చూపించే విధానం, కట్ చేసే విధానం కూడా నేను జెంట్స్ టైలర్ దగ్గర నేర్చుకునేదేనండి. అందుకని చెప్తున్నాను. మ్యారేజ్ కాకముందు నాకు మిషన్ వచ్చు. కాకపోతే ఇప్పుడు జెంట్స్ కటింగ్ ఎలా ఉంటుందా అని ఒక 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళానండి. అంటే మ్యాక్సిమం ఏమి తేడా లేదండి, కొంచెం డిఫరెంట్లు ఉంటాయి లేడీస్ కటింగ్కి జెంట్స్ కటింగ్కి అంతే. కాకపోతే మెజర్మెంట్తో కట్ చేసి కుట్టామనుకోండి, లేడీస్ అయినా కానీ సేమ్ జెంట్స్ టైలరింగ్ లాగే వస్తాయి. నాకు మిషన్ కుట్టడం అంటే ఇష్టము. అందుకని నేను టైలరింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం కుదిరినా కుదరకపోయినా లైట్గా అయినా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు టైలరింగ్ వచ్చిందనుకోండి, మనం బయట బట్టలు కుట్టినా కుట్టకపోయినా కానీ మన బట్టలు మనం కుట్టుకోవచ్చు. అలా అయినా కానీ ఆ అమౌంట్ అనేది మనం బయట ఇవ్వాల్సిందే కదా ఫ్రెండ్స్. ఎవరికైనా అందుకే చెప్తున్నాను, మిషన్ నేర్చుకోండి. నా వీడియోస్ కాకపోయినా బయట వీడియోస్ కానీ ఏ వీడియోస్ అయినా చూసి మిషన్ నేర్చుకోండి. అలా నేర్చుకుంటే మీకే ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. ఒకటి చెడిపోయిద్ది, 2 చెడిపోతాయి అంతే. మూడోది ఖచ్చితంగా కుదిరిద్ది. అందుకని ఫస్ట్ పేపర్ కటింగే చేసుకోవాలి. పేపర్ కటింగ్ చేసుకుంటే అప్పుడు బాగా ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే నేను 10th అయిపోయిన తర్వాత మిషన్ నేర్చుకున్నానండి. 1 మంత్లో నేర్చుకున్నాను. 1 అవరే ఆ సిస్టర్ నేర్పించింది. తను ఏం చేసిందంటే చిన్న చిన్న క్లాతులు కట్ చేసి కుట్టించిందండి. సేమ్ అలానే కష్టపడి కుట్టాను. నేను అప్పట్లో అయితే మిషన్ నేర్చుకున్నప్పుడు 30 జాయిట్లు 40 జాయిట్లు కుట్టాను. 40 జాయిట్లో 40 వంకలు పోయినాయి. అందుకనే మీకు కూడా చెప్తున్నాను, ఇప్పుడు కనుక నాకు ఒక్క వంకర కూడా పోదండి, ఒక్క తప్పు కూడా జరగదు. దానికోసమని మీకు అందుకని నేను చెప్తున్నాను. నేను పడ్డ కష్టం మీరు పడకూడదు కాబట్టి ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్స్ ఎంతోమంది టైలరింగ్ వీడియోస్ కూడా పెడుతున్నారు. మీకు ఏ ఛానల్లో అర్థమైతే అలా చూడండి, నో ప్రాబ్లం.
నేను డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు జాయిన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ జాయిన్ చేసామండి. ఫ్రంట్ సైడ్కి డిజైన్ ఎక్కువ ఉంది, బ్యాక్ సైడ్కి డిజైన్ తక్కువ ఉంటుంది ఉంది కాబట్టి మనం ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి మనం హ్యాండ్ కరువు తీసుకున్నాం కదా, ఆ హ్యాండ్ కరువు అనేది ఫ్రంట్ సైడ్ పెట్టుకోవాలి. హ్యాండ్ అనేది దేనికైనా షోల్డర్ దగ్గర నుంచే జాయిన్ చేసుకోవాలండి. సగం జాయింట్ అటు సైడ్ చేయాలి, సగం జాయింట్ ఇటు సైడ్ నుంచి చేయాలి. ఒక సైడ్ పై వైపుకి వస్తుంది, ఒక సైడ్ కింద సైడ్కి వస్తుంది. మనం అలా సగం సగం జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు అయిపోయిన తర్వాత మొత్తం బారుగా ఒక స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మడత పడింది అనుకోండి మళ్ళీ తీసుకుంటూ ఉండాలి. అందుకని జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చులు లేకుండా 1/2 ఇంచు ఖర్చు లేకపోతే 1/4 ఇంచు ఖర్చుతో చేసుకోవాలి. మరీ 1/4 ఇంచు ఖర్చు అనుకోండి కుట్లు బిగిలిపోయాయనుకో ఇబ్బంది అవుతుంది. అందుకని 1/2 ఇంచు ఖర్చు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా లుక్ ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి జాయింట్, ఒకవైపు హ్యాండ్ జాయింట్ చేశాను, సెకండ్ వైపు హ్యాండ్ జాయింట్ చేసి మీకు సైడ్ కుట్లు సైడ్ జాయింట్ మనం కట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నా ఈ డ్రెస్ హ్యాండ్ వచ్చేసరికి 5.5 లూజు 6 కానీ పెట్టుకోవచ్చు. 5.5 పెట్టానండి. 8 అంగుళాలు సంక లూజ్ వచ్చింది కాబట్టి అలా మార్జిన్ చేసుకొని మనం అక్కడి నుంచి 8 అంగుళాల మార్జిన్ పెట్టాం కదా, అక్కడికి కుట్టు కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సంకలో ఉన్న ఖర్చుల్ని వైపుకే ఉంచుకోవాలి. పైవైపుకి ఉంచుకుంటే మనం డ్రెస్సులు వేసుకున్నా బ్లౌజులు వేసుకున్నా కానీ సంకలో పట్టేయకుండా వస్తుంది. ఇలాంటి ట్రిప్స్ నాకు తెలిసి ఎవరు చెప్పరండి, అందుకని నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం అలా స్టిచ్ చేసుకుంటూ మనం హిప్ సీట్ దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడికి వచ్చేసరికి అంగళం ఖర్చు ఉండేట్టుగా మార్జిన్ పెట్టుకున్నాం కదా, అలా క్రాస్గా వేసుకోవాలి డ్రెస్కి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో స్టిచ్ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలా వేసుకున్న తర్వాత మళ్ళీ చివరి రఫ్ లాగాలి. నెక్స్ట్ ఇంకో స్టిచ్ 3 కుట్లు ఇలా వేసుకున్న తర్వాత మనం టక్స్ దగ్గరికి వచ్చేసరికి క్రాస్గా వేస్తామని చెప్పా కదా, ఆ క్రాస్ దగ్గరికి కూడా అక్కడ రఫ్ లాగాము. ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలి, మనం సైడ్ కట్స్ని స్టిచ్ చేయాలి. చాలామందికి సైడ్ కట్స్ స్టిచ్ చేయాలంటే ఎంతో కష్టం అండి, ఎంత ట్రై చేసినా రాదు. చూడండి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ మీకు బాగా అర్థమైద్దని నేను చెప్తున్నాను బిగినర్స్కి. ఇలా ఇప్పుడు మనం మడత పెట్టాం కదా, అంచులాగా మడత పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. మనం పైనుంచి టక్స్ వరకు చూసుకున్నప్పుడు ఒకే లెవెల్లో ఉండాలి, ఎక్కువ తక్కువ లాగా ఉండకూడదు. అలా ఉందనుకోండి రాంగ్ అయినట్టు. ఇప్పుడు మనం పైనుంచి కింద డ్రెస్కి టక్స్ ఇచ్చినప్పుడు మొత్తం ఒకే సమానంగా స్టిచ్చింగ్ లాగా ఉండాలి, టక్స్ కానీ అంచు ఫోల్డింగ్ కానీ. ఇప్పుడు నెక్స్ట్ అలా పాదం ఆపేసి మనం సూది నీడిలు ఆపేసి పాదాన్ని తిప్పుకోవాలండి. నేను చెప్పేది కొద్దిగా వెనక ముందు వచ్చినా కానీ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, కరెక్ట్గానే చెప్తున్నాను. ఇప్పుడు రెండో స్టిచ్ చేసుకోవాలండి. వన్ సైడ్ స్టిచ్ అయింది కదా, సేమ్ అదే ప్రాసెస్. రెడీమేడ్ టాపులకైతే ఒక స్టిచ్చే వస్తుంది, అదే మనం స్టిచ్ చేసుకునే టాప్స్కి 2 వేయాలి. ఇప్పుడు పాదం పైకి లేపి నీడిల్ దించేసింది రఫ్ లాగాలి. లాగితే లాగొచ్చు లేకపోతే లేదండి రఫ్. నెక్స్ట్ సేమ్ పాదం తిప్పేసి రెండో స్టిచ్ వన్ సైడ్ అయిపోయింది. వన్ సైడే చూపించాను, సెకండ్ సైడ్ కూడా అలానే ఫ్రెండ్స్. దారం తెగిపోయిందని నేను వీడియో ఆపి మళ్ళీ సరి చేసుకున్నాను. ఒక్కోసారి అంతే, మన పని తొందర చేద్దాం అనుకున్నప్పుడు లేట్ అయ్యిద్ది. అలా స్టిచ్ చేసుకున్నాము. స్టిచ్ చేసిన తర్వాత మనం 2 వైపులా కట్స్ కుట్టాము కదా, అలా కుట్టిన తర్వాత ఏమైద్దంటే డ్రెస్ అనేది తిరగలు తీయాలి. తిరగలు తీసేసి పైనుంచి కింద దాకా టాప్ పట్టుకొని చూసుకోవాలి. అప్పుడు ఎగుడు దిగుడుగా ఉందో లేదో చెక్ చేసి కట్ చేసి ఎక్కువ తక్కువగా ఉంటే కట్ చేసిన తర్వాత మనం అంచులు కుట్టాలి ఫ్రెండ్స్. ఇలా అంచు మడతేసి కుట్టేసుకొని మనం ఒక్క స్టిచ్ కావాలంటే ఒక స్టిచ్ చేసుకోవచ్చు, 2 స్టిచ్లు కావాలంటే ఒకటి ఈ చివర వేయాలి, ఒకటి ఆ చివర వేయాలి ఫ్రెండ్స్.
టాప్కి కింద సైడ్కి నేను చూపిస్తుంది కింద సైడు. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి, అందరు చూసేవాళ్ళు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎలా వచ్చేసింది. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.